హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది అసలు వీడియోస్ చేయక. కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియో చేయలేకపోయాను. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే బయటికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాను, కానీ పొద్దున వండుదామంటే బయటికి వెళ్ళాల్సి వచ్చింది చిన్న వర్క్ పైన. అందుకే ఈవినింగ్ టైంలో చికెన్ అయితే ఆల్రెడీ ఒక 1/2 kg అంతా ఉంది. రేపు పొద్దున తెల్లారితే సోమవారం కాబట్టి అంత చికెన్ తినలేను కాబట్టి అందుకే పకోడీ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ పొద్దున్నే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సాల్ట్, కారం, ఇంకా కొంచెం పెరుగు వేసి నానబెట్టేశాను. ఇప్పుడు అంతా తినలేం కాబట్టి పకోడీ చేసుకుంటే ఈజీగా పిల్లలు నేను తినేయచ్చు. మా సార్ కూడా లేరు కాబట్టి 1/2 kg చికెన్ నాతోనే కాదు మొత్తం తిన్నాం. కొంచెం చేస్తున్నాను, మీరు కూడా చూడండి. కేజీ చికెన్లోంచి 1/2 kg తీసిన, అందులో కొంచెం ఉప్పు, కారం అండ్ పెరుగు వేసాను అనమాట. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి, అలాగే కొంచెం పసుపు, తర్వాత ధనియా పౌడర్, కొంచెం శనగపిండి అన్నమాట. క్రిస్పీగా రావాలి కాబట్టి మీ దగ్గర బియ్యం పిండి ఉంటే కనుక బియ్యం పిండి వేసుకోండి. నా దగ్గర ఉన్నది వీటితోనే చేస్తున్నాను నేను. ఇది చికెన్ పకోడీ ఎలా అంటే మనం బాగా లూజ్గా కలుపుకోకూడదు. ఇట్లా గట్టిగా ఉండి ముక్కకు పడితే సరిపోతుంది, లేదంటే మొత్తం వాటర్ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇందులో ఆయిల్ హీట్ చేసుకుంటున్నా. కొంచెమే వేసాను, ఎందుకంటే మళ్ళీ నాన్ వెజ్ కదా, మళ్ళీ యూజ్ చేయడం కుదరదు కాబట్టి. ఆయిల్ కూడా హీట్ అయింది. చికెన్ కూడా వేసేసుకుందాం. చికెన్ బోన్లెస్ అయితే చాలా బాగా ఉంటుంది చికెన్ పకోడీకి, కాబట్టి నేను బోన్ ఉంది మొత్తం కర్రీకి ఉంచేసి మిగతా అంతా కూడా మెత్త పీస్ ఉంటుంది కదా చికెన్లో, అది పకోడీకి వేసేసాను అన్నమాట. మన చికెన్ పకోడీ ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే నెక్స్ట్ నేను ఇటు చికెన్ పకోడీ చేస్తూనే ఇటు చికెన్ కర్రీ వండిద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ మట్టి గిన్నెలో వండుదామని అనుకుంటున్నా. కొంచెమే ఉంది, 1/2 kg చికెన్ ఉంది కాబట్టి నేను సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నా. 2 స్పూన్ల ఆయిల్. సింపుల్గానే ఎందుకన్నానంటే కొంచెమే ఉంది చికెన్ కాబట్టి ఆనియన్ పేస్ట్ పట్టకుండా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేయండి. ఇంతకుముందు కూడా చికెన్ వండిన వేరే వీడియోస్లో కూడా ఉంది, అది కూడా చూడాలనుకుంటే కనుక చూడండి. నెక్స్ట్ ఇది మట్టి పాత్రలో ఎందుకు అంటే నాకు మా అన్న వాళ్ళు ఇచ్చారు. ఇది నాకు చాలా ఇష్టం, ఈ మట్టి బౌల్ అంటే. ఏదైనా వండాలనుకుంటే నేను ఇందులో ఎక్కువగా వండుకుంటాను అన్నమాట. నెక్స్ట్ కొంచెం పుదీనా, కట్ చేసిన ఉల్లిపాయలు, 2 లవంగాలు వేసాను స్టార్టింగ్లో చిన్నవి. ఓకే, మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా గిన్నెలోకి తీసేసుకుందాం. మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లా వచ్చింది. ఇది చూడొచ్చు ఎంత మంచిగా ఉడికింది, లోపల క్రిస్పీగా అనిపిస్తుంది, పైన మాత్రం. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, ఇందాక చూపించాను మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది. దీన్ని కూడా చూస్తా టేస్ట్ ఎలా ఉందో. చాలా క్రిస్పీగా ఉంది. నేను ఆల్రెడీ మార్నింగే మొత్తం చికెన్ నానబెట్టినా కాబట్టి చాలా అంటే తొందరగా కుక్ అయింది, అలాగే మంచి టేస్ట్ కూడా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ ఓకే, ఆనియన్స్ వేగినట్టే అల్లం వెల్లుల్లి వేద్దాం కొంచెం. పసుపు, ధనియా పౌడర్ వేసుకొని కలిపేసుకొని చికెన్ వేసేసుకుందాం. ఓకే, మూత పెట్టేద్దాం. చికెన్లో వాటర్ వచ్చేసాయి కదా, ఒకసారి కలుపుదాం.
టమాటా వేస్తే ఏమవుతుందంటే కొంచెం గ్రేవీ వస్తుంది, కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది కాబట్టి టమాటా. మళ్ళీ ఇంకొంచెం మెంతి కూర కట్ట వేస్తున్నా, మెంతి కూర ఉంది కాబట్టి ఇది కూడా వేస్తున్నా, చాలా మంచి టేస్ట్ వస్తుంది అందుకే వేస్తున్నా. ఆప్షనల్ ఇది, మీకు ఓకే అయితేనే, లేదంటే లేదు, ఇది ఆప్షనలే. ఇట్లా సింపుల్గా కూడా చేసుకొని తినొచ్చు ఈజీగా. ఒక 15 minutes అయింది కదా, ఒకసారి అయితే చూద్దాం. మంచిగా ఉడికిపోయింది చికెన్ అయితే. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ చెప్పడం మర్చిపోయాను, సాల్ట్ కారం మార్నింగ్ కలిపేటప్పుడే వేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఒక 2 స్పూన్ల కారానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నా. ఇందులో కొంచెం వాటర్ వేసేసుకున్నాం. వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక 10 minutes మంచిగా ఉడికిస్తే సరిపోతుంది. చికెన్ రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.